దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్లక్ష్యం చేసే విధానం గురించి, అంటే దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయడం, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయడం, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసే విధానం గురించి అపోస్తుడైన పౌలు హెబ్రీయులతో మాట్లాడుతూ, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై, ఈ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించుడి చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచిక్రియల చేతను, దేవుని సంకల్పాన్ని బట్టి సూచిక్రియలు జరిగాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో లేదా శిష్యులైన వారి కాలంలో ఇప్పటికీ కూడా. అయితే ఆ కాలం నుంచి ఆ సూచిక్రియలు జరిగే పరిస్థితి, మహత్కార్యముల చేతను అనేక గొప్ప మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరాలు, ఇటు రీతిగా అనుగ్రహింపబడిన అట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ అద్భుతాలైన, మహత్కార్యాలైన, సూచిక్రియలైన లేదా పరిశుద్ధాత్మ వరాలైన, అంటే ప్రవచించడాలు, లేకపోతే కొంతమంది శిష్యులైన వారి ద్వారా, లేదా ఆ తర్వాత వచ్చే తరం, ఆ తర్వాత తరంలో ఉన్న శిష్యులైన వారి ద్వారా ఇప్పటికీ కూడా. అయితే చాలామంది ఇటు రీతిగా అనేకమైన వరాలు పొందుకొని ఉండి ఉండొచ్చు, కానీ వరాలు లేకుండానే వరాలు ఉన్నాయని చెప్పుకొని చేసే వారు లేరు అని చెప్పను, కానీ కలిగి ఉండి కూడా నిర్లక్ష్యం చేసే పద్ధతి. అంతెందుకు, చాలా సింపుల్గా ఈ దినము అసలైన మెయిన్ ఉద్దేశాలే, లేదా మెయిన్ చేయవలసిన ఏ కార్యాలు ఉన్నాయో అవే చేయలేదు అన్నట్లుగానే వాటిలోనే నిర్లక్ష్యం చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. మనం మాట్లాడుకుంటే చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం చూస్తే అక్కడ ఈ విధం రాయబడుతూ ఉంది కదా. 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం. త్వరగా ముగించేద్దాం. ఒక నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టుటకు, మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి, ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చిదమా అని, ఈ ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించబడుతూ ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అప్పటి కాలంలో మోషే ఆధ్వర్యంలో నడిపించబడుతూ ఉండి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఆ పాపపు జీవితాన్ని లేదా నా బానిస బ్రతుకును విడిచిపెట్టి వచ్చాను దేవునిలోకి, ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాను అని ఈనాటి క్రైస్తవులు ఏడుస్తూ ఉన్నట్లుగానే అప్పుడు ఏడ్చారంట. అలా ఏడవడమే కాదు, మోషేని బెదిరించడమే కాదు, దేవుడు నీళ్ళు లేకపోయినా, ఆహారం లేకపోయినా, మాంసం లేకపోయినా ఇచ్చే ఈ క్రమంలో ఇప్పుడు మాంసం లేదు. మొదటగా వారు మాంసం కోరుకునే ఆ పరిస్థితిని బట్టి మాంసం లేదని ఏడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటను బట్టి ఇక్కడ మనం చదువుతున్న ఈ మాట, మీ ముక్కులోంచి ఆ మాంసం, అంటే కడుపు నిండిపోయి నోరు కూడా ఇంకా ఈ నోట్లోంచి తోస్తూ ఉంటే ముక్కులోంచి బయటకు వచ్చే విధంగా అలా తినండి. అలా ఇంకా మీకు అసహ్యం పుట్టిలాగా పెడతాను.
ఇస్తాను. దేవుడు వీరిని అంతగా అసహించుకున్నాడు అనమాట. అసహించుకున్న దాన్ని బట్టే తింటే ఏమొస్తుందిరా, మాంసం తింటే ఏమొస్తుంది, ఊరికే తినేయాలని మాంసం తింటే ఏమొస్తుంది అన్న ఉద్దేశాన్ని దేవుడు వారికి తెలిసేలా చేయాలని అక్కడ ఆ మాట మాట్లాడడం. అయితే వీరు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని ఏడుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిని వీళ్ళు ఉన్నారు ఇంతవరకు. నేను ఎక్కడున్నా, సముద్రంలో నడిచిన, ఎడారిలో ఉన్నా దేవుని యందు ఉన్నాను, నా యందు దేవుడు ఉన్నాడు, ఎందుకు నాకు ఇంకా భయం అని చాలా మంచి ఏదో ఒక గర్వంగా అతిశయించే విధానంలో, అంటే దేవుని కలిగి ఉన్నాను అని అతిశయించే విధానంలో ఉండొచ్చు. ఖచ్చితంగా మనల్ని కూడా ఇప్పుడు క్రైస్తవులము, మేము దేవుని ఎరిగిన వాళ్ళం, దేవుని ప్రజలము, దేవుడు మా యందు ఉన్నాడు, నా యందు ఉన్నాడు అని అతిశయించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఫుడ్ లేదు, భోజనం లేదు, మాంసం లేదు, ఇంత పేదరికం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఉద్యోగం లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఏముంది, పాప బ్రతికే బాగుంది, అందులోనే బాగుంది. అలా ఉంటే ఈ పాటికి 100 మందిని మోసం చేసి ఏదోటి నేను గొప్పని అయిపోతున్నాను. ఒక స్త్రీ ఏదో రకంగా నేను ఆడదాన్ని కనుక ఏ విధంగా అయినా సంపాదించేద్దాను, 10 మంది పురుషుల్ని పాడు చేశానైనా. స్త్రీలు లేదా పురుషులు భయంకరమైన పాపంలో ఎందుకు దేవుని నమ్ముకొని, క్రీస్తుని నమ్ముకుంటే, దేవుని నమ్ముకుంటే, క్రైస్తవులను అనిపించుకుంటే, దేవుని నమ్ముకుని అంటున్నాం ఇలాంటి పనులు చేస్తున్నావా అని అడుగుతారు కదా. అదొక ఇది వస్తుంది కదా. క్రైస్తవులందరూ కూడా రీతిగా అనుకుంటూ ఉన్నారు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండిపోతే అలా నిర్లక్ష్యం చేసాం కనుకే దేవుడు అటువంటి ఆ మాట మనకి ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ పిల్లలు కూడా, అంటే ఇశ్రాయేల్ జనాంగం అటు రీతిగా దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని అటువంటి భయంకరమైన పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఉన్నారు. అంతేకాకుండా నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయము 17-18 వచనాలు కూడా చూస్తే, అంతటా యూదుల ప్రధానులను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేయుదురు, మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణము మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపం మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని అని ఈ యజ్రా రాస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఈ యజ్రా ఏ విషయాలని మనకి తెలియజేస్తూ ఉన్నాడంటే, ఈ యూదులందరితో కూడా, యూదుల ప్రధానులతో కూడా మరి చిన్న ఫైట్ లాగా, యుద్ధంలాగా, అంటే మాటలతో మాట్లాడి విశ్రాంతి దినములను నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. ఎందుకు? ఇటు రీతిగానే చేసి మన పితరులైన వారందరూ కూడా మన మీదుగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం ద్వారా మన మీద కోపగించడానికి, మన ప్రజలందరి మీద దేవుడు కోపం మండేటట్లుగా చేయడానికి మరి దేవుని నిర్లక్ష్య పెట్టడమే. అంతేకాదు మరి ఆ విశ్రాంతి దినాన్ని పాటించకుండా, ఆచరించకుండా, దేవునికి ఇవ్వకుండా చేయడమే. విశ్రాంతి దినము అంటే మనకిప్పుడు పునరుత్థాన దినం. విశ్రాంతి దినము పునరుత్థానం అని నేను చెప్తున్నాను కాదు. విశ్రాంతి దినము ఇశ్రాయేలు పిల్లల వరకు ఇప్పుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు విశ్రాంతి దినము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడిగా అయిన ఆ దినమును మనకు పరిశుద్ధంగా ఆచరించడానికి, అది అందరికీ, యూదులకైనా
యూదులు అంటే వారు కూడా క్రీస్తుని అంగీకరించవలసిన వారే ఉన్నారని దీని అర్థం. అంగీకరించి ఈ పునరుత్థాన ఆరాధనను లేదా దినాన్ని ఆచరింపవలసినదిగా, ఆచరించడం అంటే మనం ఏం చేస్తూ ఉన్నాము, ఆ దినాన్ని దేవునికి ప్రత్యేకంగా ఇవ్వడం, దేవునిలో ఉండడం అటు రీతిగా చేయవలసి ఉంది. కానీ మనం కూడా ఇప్పుడు ఈ పునరుత్థాన దినం, దేవుని యొక్క దినాన్ని మనం నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం అని ఈ వచనం ద్వారా మనం చూడొచ్చు. అంతేకాకుండా మరి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే, యెషయా 5వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే ఏముంది? ఇంకేం లేదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే దేవుని వాక్యం తెలియకపోతే ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు కూడా దేవుని వాక్యం లేకపోతే నీలో నిలవలేదు. వాక్యం ఉంటేనే, వాక్యం అంటే ఇది వాక్యం అంటే ఇది అని తెలియకపోతే, తెలుసుకోకపోతే, నువ్వు ఎరగకపోతే పరిశుద్ధాత్మని ఎలాగ అనుభవించగలవు? పరిశుద్ధాత్మని నువ్వు ఎలాగా నీలో ఉంచుకోగలవు? వాక్యం తెలియదు. వాక్యం తెలియకపోతే తప్పు చేస్తావు, వాక్య విరుద్ధమైన పనులు చేస్తావు. వాక్యం ఎరిగి ఉండాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం అది ఆలకించాల, వాక్యంతో నడవాలి. వాక్యమే పరిశుద్ధాత్మను నీలో ఉంచగలిగేది. వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకునేది, లేదా పరిశుద్ధాత్మను కలిగి ఉండేది. ఆయన నీలో ఉండడానికి గల కారణం ఏమైనా ఉంది అంటే వాక్యం నీలో ఉండాలి. వాక్యం ద్వారా తప్ప పరిశుద్ధాత్మను ఎవరో ఏదో ఇసిరితే, ఎవరో ఏదో జల్లితే, ఇంకోటి ఏదైనా చేస్తే వాటి వలన కానీ కాదు. కనుక వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే వారముగా ఉన్నాము. యెహోవా ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే వారికైతే మొత్తం సమస్తమైన, అంటే 2 వాక్యాలు కూడా, 2 గ్రంథాలు కూడా, ఈ మొత్తం బైబిల్ మనకు. అంతేకాదు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించెదరు. దేవుని యొక్క వాక్కును తృణీకరించి అలా చేసినట్లయితే అప్పుడు ఏమవుతారు? కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు, ఒక కొయ్యను అగ్ని ఎలా కాల్చేస్తుందో, మంటలో వేస్తే ఈ మరి గడ్డి ఎలా భస్మమైపోద్దో, అటు రీతిగానే పువ్వు ధూళి వలె ఎలా ఎగిరిపోద్ది, ఎండిన పువ్వు ఎలా ఎగిరిపోద్ది, అలాగా దేవుని వాక్కు లేకపోతే, కలిగి లేకపోతే, దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల, వాక్కును నిర్లక్ష్యం చేస్తే అటు రీతిగానే అయిపోయే పరిస్థితులు మనకు కూడా ఉంటాయి. దేవుని ఇచ్చిన రక్షణ అంటే ఇదే. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదని బోధిస్తూ, దేవుని సన్నిధిని ఉండే, దేవుని కలిగి ఉన్నాను అనే ఆ పరిస్థితిని నిర్లక్ష్యం చేసేకూడదు. ఫుడ్ గురించో, మరొక దాని గురించో, అది లేకపోతే ఈ లోక సంబంధంగానే ఏదో వెతుకులాడి ఏదో సంపాదించేసుకుంటారని దేవుని అటు రీతిగా నిర్లక్ష్యం చేయకూడదని, రెండోది వాక్కుని నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకుంటే, మూడో విషయం కూడా మనం చూద్దాం. మరి మొదట తెస్సలోనికలకు రాస్తూ పౌలు 5వ అధ్యాయం 21వ వచనం, తెస్సలోనికలకు మొదటి పత్రిక రాస్తూ పౌలు ఇటు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఈ విషయాన్ని మాట కనబడుతుంది మనకి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. ఒకటే మాట, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి అంటే దీని ఉద్దేశం, ఎవరైతే మొదటి వచనాన్ని మనం
చదువుకున్నట్లుగా దేవుని యొక్క వరము అని ఈ ప్రవచన వరమును కలిగి ఉన్నవారు ప్రవచించే ఆ పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచిస్తూ ఉన్నారు. దేవుడు ఆ ప్రవచించే వరాన్ని ఇచ్చాడో లేదో తెలియదు, కానీ ప్రవచనం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. ప్రాక్టీస్ ద్వారా మొదలవుతుందేమో మరి. అలా చేస్తేనే అని ఆకట్టుకోవడానికి, ఆకర్షణీయంగా ఉండడానికి అలా చేసేవారు ఉన్నారేమో. కానీ దేవుని వరముగా నీకు అనుగ్రహింపబడిన ఆ ప్రవచనాన్ని అయితే నువ్వు ప్రవచించుట మానకు. ప్రవచించడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్కు ఖచ్చితంగా కొంతమంది దగ్గర ఆ వాక్కు పరిశుద్ధాత్ముడు ఈ మాట మాట్లాడు, ఇది చెప్పు, ఈయనకి ఇది తెలియజేయి అని ప్రతి ప్రవచనం కూడా ఎలా ఉంటుంది చూడండి. మొదటిగా ప్రవచనాలన్నీ గద్దించేటట్లుగా, హెచ్చరించేటట్లుగా, ఆ పాపంలోంచి బయటికి రావాలి అని అది ఖచ్చితంగా భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. ప్రవచించడం అంటే ఇల్లు కట్టడం ప్రారంభించిన తర్వాత వచ్చే సంవత్సరానికల్లా నీ ఇల్లు పూర్తి అయిపోద్ది. ఆడిల్లు కట్టితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి ఆడు ఎలాగ పూర్తి చేస్తాడు. ఇందులో నువ్వు ప్రవచించడం ఏముంది? మా కోళ్ళు ఏమంటారు, అదే ప్రెగ్నెంట్ అయ్యిందండి అని సేవకులు తెలియజేయగానే వచ్చే సంవత్సరం కల్లా మగపిల్లని ఎత్తుకుంటాం. ఇది ప్రవచనం కాదు. మగపిల్లను ఆడపిల్లను ఎవరెవరు పుడతారు? ఖచ్చితంగా మగపిల్లలు పుడితే ఇది ప్రవచనమా? ప్రవచనం అంటే గద్దింపు. దానికి రెఫరెన్స్లన్నీ మనం తీసి చదువుకోవడానికి సమయం సరిపోదు కనుక గద్దింపులాగా, హెచ్చరించేటట్లుగా నీ ప్రవచనం. పరిశుద్ధాత్మను ప్రేరేపించినప్పుడు ఎవరితో ఏ విధంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఆ పరిస్థితి నీకు ఇచ్చాడు దేవుడు. కానీ నువ్వు అలా చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఏమంటారు, నీ మీద ఉంటే అటువంటి ఇష్టం కోల్పోతారేమో, పోతుందేమో. అలా పోతే నా సంఘానికి రారేమో, కానుకలు ఇవ్వరేమో, గొప్పగా పొగిడితేనే బాగుంటుందని పొగడతల్లోకి. ఇది ప్రవచనం కాదు, పొగడడం ప్రవచనాలు కాదు. పొగుడుతారు చాలామంది, పొగడమే ప్రవచనం అని చెప్తారు. ఇల్లు కట్టడం, బెడ్లు కట్టడం, పెళ్ళి అయిపోవడం ఇవన్నీ పొగడతల్లా ఉంటాయి. ఆ గొప్పగా అనుకుంటారు. నీ ప్రవచనం ఎలా ఉంటే యెషయా, ఇర్మీయా వీళ్ళందరూ ప్రవక్తలు అంటాం కదా. ఎలా ప్రవచించారు? చిత్తకొట్టేశారు. చిత్తకొట్టడం అంటే మాటలతోటి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తే బాగుండు. అలా కూడా చేశారు కొంతమంది రాజులు. ఈ ప్రవక్తలని కొట్టి చంపేయాలనిపించేలా నీ ప్రవచనం వింటే. అలాగా ప్రవచించమని. ఎందుకు అలా ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించట్లేదు? ప్రవచించడం అన్నా బోధించడమే, బుద్ధి చెప్పడమే. దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు అటువంటి వరాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు కదా. వెంటనే నీకు అది తెలిసేటట్లుగా ఎదుట విశ్వాస యొక్క జీవితానికి ఏది లోపమో, ఏది లోటో, విశ్వాసపు జీవితానికి ఏది లోపంగా ఆ మనిషి చేస్తూ ఉన్నాడో నువ్వు ఎరిగి, ఎందుకు అలా చెప్పకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పినట్లుగా కాకుండా చాలా మర్యాదగా, అంతేకాదు సంతోషపెట్టేటట్లు, ఎదుటివాడిని పొగిడినట్లుగా, సంతోషపెట్టినట్లుగా నువ్వు దేవత వలే ఉంటావు. నువ్వు అది తింటే దేవతలా అయిపోతావు అంటే వెంటనే ఆమె తినేయడానికి. అపవాదులా ఎందుకు అలాగా పొగిడినట్టు చేస్తావు? అలా మాట్లాడుతున్నారు సేవకులైన వారందరూ. ప్రవచించడం అంటే అలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అని. ఈ 3 మాటలు అంటే దేవుని నిర్లక్ష్యం చేయడము, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయడము, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం, లేదా రక్షణ నిర్లక్ష్యం. 4 మాటలు 4 మాటలు ప్రవచించడం ఇటు రీతిగా 5 మాటలు. ఎన్ని మాటల 1, 2, 3 లెక్క పెట్టుకోవడం నాకు ఇంపార్టెంట్ కాదు. నాకే కాదు, మన ఎవరికి కూడా ఇంపార్టెంట్ కాదు. దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ఇచ్చిన రక్షణ ఇటు రీతిగా సార్థకం చేసుకుంటూ దాంతో బలపరచబడుతూ ఎలా వెళ్తుంది అంటే, ఇశ్రాయేలు పిల్లలలాగా తిండి కొరకు, తిప్పల కొరకు ఏదైనా మాకు కావాలి, అది లేదే అనేసి దేవుడిని నిర్లక్ష్యపెట్టి దేవుడిని ఎందుకు నమ్ముకున్నానని ఏడ్చేటట్టుగా చేయకూడదు.
అంటే దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, అది ఒకటైతే. రెండో మాటగా విశ్రాంతి దినాన్ని నిలిచిపెట్టకూడదు. ఈ ఎజ్రా రాస్తూ ఈ నెహెమీయా గ్రంథంలో ఏం మాట్లాడి ఉన్నాడు? కొంతమంది యూదులైన ప్రధానులతోటి అట్రీతిగా మరి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా అంతకుముందు అలా చేసిన కొంతమంది, అంటే మన పితరులైన వారి ద్వారానే కదా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఈరోజు కొద్దిగా ఎలా ఉన్నాం. దేవుడు ఎంత భయంకరుడు అనే సంగతి మనకి మీకు తెలియట్లేదా అని బోధించే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదని రెండో మాట అయితే. మూడో మాటగా తెసలోనికీయులకు క్షమించండి, యెషయా గ్రంథంలో యెషయా కూడా ఇలా ప్రవచించాడు కదా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని. ఈ పౌలు కూడా తెసలోనికీయులకు మొదటి పత్రికలో ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు అని మాట్లాడిన విషయాలు. నిర్లక్ష్యం చేయవలసిన దాన్ని నిర్లక్ష్యం చేయం, కానీ ఏదైతే ఇంపార్టెంట్గా నిర్లక్ష్యం అనేది ఏమీ లేకుండా సంపూర్ణంగా చేయవలసి ఉందో వాటిని మాత్రం నిర్లక్ష్యం చేసాం. ఎంతవరకు చదివిన మాటలవే, కానీ దేన్ని నిర్లక్ష్యం చేయాలో ఆ ఒక వచనం చూపిస్తాను. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికే, అంటే పౌలు హెబ్రీలతో ఈ మాట రాస్తూ ఉన్నాడు కదా, ఏమని 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎంతమంది సాక్షులు ఉన్నాం, ఇటువంటి సమూహం అంటే ఇటువంటి విధానము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును. చాలా చక్కని మాట. ఎటువంటి కష్టమైన ఎటువంటి భారమైన అదియు, అంతేకాదు ఈ పాపం అనేది చిక్కుల్లో పెడుతుంది, చాలా సులువుగా చిక్కుల్లో పెడుతుంది, చాలా సింపుల్గా మనలో ఎంటర్ అవుతుంది అని అలాంటి పాపాన్ని కూడా విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త ఎవరు? దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఒక రేస్ అనేది మన ముందు ఉంది, ఓపికతో పరిగెత్తండి. అలా పరిగెడితేనే జాబ్ కొడతారు, లేకపోతే లేదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యము అంటే పాపులందరి నిమిత్తము ఆయన శిలువ మీద మరణించడం కొరకు, అంత శ్రమ అనుభవించడం కొరకు అటువంటి అవమానాలు చెప్పులతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, చెంప మీద కొట్టారు, ఉమ్ము పూసారు, కొరడాలతో కొట్టారు, కొట్టి చంపేశారు. చివరికి దూషించినట్లుగా దూషణలాడి ఇట్టి రీతి ఈ శ్రమంతా ఇట్టి అవమానం అంతా పక్కన పెట్టి, నేను ఈ సంగతిని బట్టి పక్కకు పోతే దేవుడిచ్చే సింహాసనం, దేవుని కుడిపార్శ్వన కూర్చునే సింహాసనం నాకు దక్కదు, వీళ్ళందరికీ తీర్పు తెచ్చే అటువంటి ఆధిక్యత నాకు ఉండదు. అది నిత్యము ఉండేది. ఈ శ్రమ, ఈ కష్టం జస్ట్ అలా కంటికి కనిపించి యోబుకు వచ్చింది కష్టం, జమ్ అని అరే అన్నీ పోయి పిల్లలు పోయారు, ఆరోగ్యం కూడా పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా యథార్థంగా ఉండే పరిస్థితిని బట్టి వెంటనే డబల్ వచ్చేసాయి. మరి ఇంకేంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఎదుట మీద పడే అటువంటి ప్రతి అవమానాన్ని కూడా నిర్లక్ష్యపెట్టాడు. దేన్ని నిర్లక్ష్యపెట్టాడు? అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. చక్కగా రాశారు కదా, ఈ 12వ అధ్యాయము 2వ ఏప్రిల్లోని 12వ అధ్యాయము 2వ వచనము అనే దాని కింద మరి 1, 2, 3, 4, 5
5వ లైను కింద నుంచి చూస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్యపెట్టి. 5వ లైన్లోని అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ఎందుకంటే అన్నీ చదవడం లేట్ అయిపోతుంది కనుక చెప్తూ ఉన్నాను. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఖచ్చితంగా మాట్లాడి చెప్తూ ఉంటే, అవమానాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టాలి. అయితే దాన్ని మాత్రం నిర్లక్ష్యపెట్టి మనం ఏం చేస్తాం? గద్దించం, అంటే ప్రవచించం, వాక్యం చదవం, అంటే ఇంకా ఏ పరిస్థితులు దేని నిర్లక్ష్య పెట్టాలో దాన్ని నిర్లక్ష్య పెట్టలేదు. కానీ దేన్నైతే క్రమమైన పద్ధతిలో జరిగించాలో దాన్ని క్రమంగా జరిగించలేకపోతూ ఉన్నాం. కనుక మనం నిర్లక్ష్యం వీటి అందు చేస్తూ ఉంటే ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి అవమానాన్ని మాత్రం నిర్లక్ష్యపెట్టి దేవునిలో కొనసాగిపోవడానికి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించి మీకు మీరు ప్రార్థన చేసుకుందాం.